హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఫుల్ డే బిజీ వ్లాగ్ అండి. సో, ఇక్కడ వచ్చేసి జీడిపప్పు బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుము వేసి బెండకాయ కర్రీ నా కోసం చేసుకున్నాననమాట. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఈ కర్రీస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వర్క్ అంతా ఫాస్ట్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే మిషన్ వస్తదని అయితే చెప్పారనమాట. అదేనండి ఈరోజు మా పొలం మొక్కజొన్న కోత అయితే ఉందనమాట. అది కూడా ఫస్ట్ టైం మేము మిషన్‌తో అయితే కోపిస్తున్నాము. సో, మిగిలినటువంటి కొబ్బరి తురుము జీడిపప్పు బెండకాయ కర్రీలో కూడా వేసేసాను. అది కూడా మిక్స్ చేసి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక బయట మొత్తం కూడా ఊడ్చుకొచ్చుకుంటున్నానండి. ఏ ఎండ టైంలో పెడతాడో అని ఇదొక మెంటల్ టెన్షన్ నాకైతే. మామూలుగా ఎండకి కొట్టులోకి ఎవరైనా వస్తే వెళ్ళటానికే ఇబ్బంది అవుతుందనమాట. అంత వేడి. అయితే బయట పని చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదా ఏంటి పార్వతి గారు అనొచ్చు. నేను ఇప్పుడు బయటికెళ్ళి పని చేస్తే నాకేం అనిపించదు. ఉండుండి ఎండలోకి వెళ్తే ఆ ప్రాబ్లమే ఉంటుందనమాట. ఎందుకంటే మాకు ఈ ఎండాకాలమే కదా మొక్కజొన్న ఇరుపుళ్ళు, తర్వాత వచ్చేసి వరి కోతలు ఉండేటివి. అలాంటివి నేను ఎళ్లి చేసేటప్పుడు ఎండలో ఏం అనిపించేది కాదండి. బట్ ఇంట్లో ఉంచి మళ్ళీ ఎండలోకి వెళ్ళాలంటే అదొక టైపు నరకం లెక్క ఉండేది. మీరంటారు కదా శుభ్రం చేసుకొని, ఏం శుభ్రం చేశాను, ఎంతకని చేశాను, ఎక్కడ వస్తువు అక్కడ ఉంచితే శుభ్రం చేసినట్లు ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా నీట్‌గా ఉంచవాలి కదా! సో, వాళ్ళ బిజీలో ఏడబడితే ఆడ పడేసిపోతుంటారు. వాటిని సర్దేసరికి నాకు ఇసుకొచ్చి ఒక్కోసారి సర్దలేక ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మా వారు చూడండి గందరగోళం చేసేసారు. అండ్ కిచెన్ రూమ్ అయితే ఇక వాళ్ళు పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఒకసారి నేను నీట్‌గా తుడుచుకొని అయితే సర్దుకున్నాను. ఇది సర్దుకోవటం అంటారా అంటే మనకున్న కొద్ది ప్లేస్‌లో అన్ని గిన్నెలు సర్దుకోవటం అది నాకు నేను సర్దుకోవటం అనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా దోస అయితే వేసుకుంటున్నాననమాట. దాంట్లో క్యారెట్ తురుముకొని వేసుకొని అదైతే రెడీ చేసుకున్నానండి. క్యారెట్ నార్మల్‌గా తినటం కంటే దీంట్లో వేసుకొని కలుపుకుంటే నాకేంటంటే కొంచెం పెద్దగా వస్తుంది అప్పచ్చి. ఏంటోనండి నేను డైట్ స్టార్ట్ చేసిన కానుంచి పగబట్టినట్టు ఆ ఫంక్షన్‌లు ఏంటో నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకా 2 డేస్‌లో మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయన్నమాట. అది కూడా మీరు అనుకోవచ్చు పెళ్ళిళ్ళు ఇంకా కంప్లీట్ అవుతాయి కదా పార్వతి గారని. ఆఫ్‌కోర్స్ పెళ్ళిళ్ళైతే ఓకేనండి. పెళ్ళిళ్ళు మళ్ళీ 20 తర్వాత ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే పంచెల ఫంక్షన్‌లని అవని ఇవని చాలానే ఉన్నాయి. తర్వాత ఈ సమ్మర్‌కి మీరు బయటికి ఎటైనా వెళ్తున్నారా? మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు గానీ ఎంతవరకు సక్సెస్ అయిద్దో నాకైతే తెలియదనమాట. ఇక్కడ వచ్చేసి గిన్నెలైతే తోమేసుకుంటున్నానండి కంప్లీట్ అయిన తర్వాత. అది లో ఫ్లేమ్‌లో పెడితే నిదానంగా కాలుతా ఉంటదనమాట. ఒకేసారి అంటే అది పూర్తిగా కాలదు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే. స్లో ఫ్లేమ్‌లో పెట్టి దాదాపు 15 నిమిషాల పాటు అట్టా కాగనిస్తేనే అది ఉడికిపోయినట్టు లోపలి వరకు నాకు ఆ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నార్మల్‌గా విత్తనాలు తినేస్తారండి వేయించేసుకొని. బట్ నాకు ఆ విత్తనాలు సెట్ అవ్వట్లేదని చెప్తే మా జ్యోతి గారైతే చక్కగా మీరు చపాతీ లెక్క చేసుకోండి లేకపోతే అట్టు లెక్క వేసుకొని తినమన్నారు. నాకు అట్టు కంటే చపాతీ లెక్క చేసుకొని నచ్చింది. సో, అందుకని కొంచెం క్యారెట్ ఏసుకొని మిక్సీ పట్టేసి ఉప్పేసేసి ఆ పప్పుల్లో నేనైతే అలా చపాతీ లెక్క పెనం మీద పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాననమాట. గిన్నెలు తోమటం అయిపోయింది. వాటరు అదంతా క్లీన్ చేసి టబ్బులో అయితే ఎండాకాలం గదండీ! కొన్నిసార్లు అలా మర్చిపోతున్నాను గానీ, కొన్నిసార్లు అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. పగిలిపోతాయి ప్లాస్టిక్‌కి గాబట్టి. సో, వచ్చేటప్పుడు స్పూన్ అయితే కింద పడిపోయిందని దాని లోపల ఏసేసాను. ఇదిగోండి. ఇది ఒక వైపు అయితే కాలిపోయింది. అద్దటం వల్ల ఏంటంటే పచ్చిదనం లేకుండా కంప్లీట్‌గా లోపల వరకు కుక్ అయిపోతదనమాట. సో, అందుకోసమే లోపల కంటే గట్టిగా అద్దయితే ఇది జేస్తున్నాను. బట్టలైతే ఆరేసుకుంటున్నానండి. ఈ మొక్క ఎన్ని సార్లు తీసేసినా గానీ మళ్ళీ వస్తుంది. ఒక్కొక్కసారి ఇసుకొచ్చేసి మా వారు గూడా దాన్ని పట్టించుకోవట్లేదనమాట. మళ్ళీ ఇది కర్రతో కొడితేనే పూర్తిగా వెళ్ళిపోతుంది. లేపోతే వెళ్ళట్లేదండి. అదేంటో చెట్టు లెక్క అట్లా ఉండిపోతుందనమాట. మేము గూడా వదిలేసాము. ఎంతకని దాన్ని ఇది జేస్తాంలే అనేసి. మళ్ళీ ఎప్పుడైనా కర్ర ఏదైనా పనుండి ఇటు తీసుకొని వచ్చారనుకోండి పొలంకెళ్తా అప్పుడు మాత్రం క్లీన్ జేస్తారనమాట. బట్టలొచ్చేసి నేను ఎండలోకి ఏమో మందంగా ఉండేయి యేసుకుంటున్నాను. 2 తీగలు కట్టుకున్నాం గదా! మందంగా ఉండేయేమో ఎండ వైపు యేసుకుంటున్నాను. పలచగా ఉండేయి ఎండిపోతాయిలే పొట్లిపోకుండా ఉండాలి అనుకున్నవన్నీ కూడా ఒకవైపు అయితే వేసుకుంటున్నాననమాట. పిల్లలు గూడా వచ్చేసారు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 4:30 అయింది. మధ్యాహ్నం పూట కాసేపు పడుకున్నాము భోజనం చేసిన తర్వాత. అప్పుడొచ్చాడండి 4:30కి పిల్లలొచ్చిన తర్వాత వచ్చాడు. మాకు ఎంతవరకు కోత అయిద్దో ఏంటో తెలీదు. ఫస్ట్ టైం మిషన్‌తో కోపిస్తున్నాం మొక్కజొన్న. మీరు కావాలంటే మన ఓల్డ్ వీడియోస్ చూడండి. మేమే పోయిన సంవత్సరం అయితే ఇచ్చుకున్నామనమాట. దాదాపు మొత్తం ఒక 2 ఎకరాస్ ఏస్తే మేమే దాదాపుగా ఒక
ముప్పాతికి ఇరిచాము. మిగిలిన ఎకరం పాతికి వచ్చేసి ఇరిపించామన్నమాట. ఇక అది కూడా నేను మా వారే ముప్పాతికి ఇరుచుకుంది కూడా. నాకు వస్తుందండి పని, కానీ నేను స్పీడ్గా రన్నింగ్ రేస్ లెక్క చేయలేను. నాది కొంచెం స్లోగా ఉంటుంది. చెప్పాను కదా మీకు చాలాసార్లు వీడియోస్లో, అమ్మ ప్రతి పని నేర్చుకోమనే నేర్పించేది. అంటే మొక్కజొన్న ఇప్పటికైతే నేను పెళ్లి కాకముందు ఎప్పుడే వెళ్ళలేదు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాకే ఏదో సరదాగా ఉంటుందని వెళ్ళి ఇరిచేదాన్ని. అది ఒక ప్రాక్టీస్ లెక్క నాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా కూలోళ్ళు రావటం లేట్ అవుతుందంటే నేను మా వారు వెళ్ళి ఇరుచుకోవటం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? అదిగో ఇదిగో అని మిషన్ వచ్చి మేము వెళ్ళేసరికి 5:30 అయిపోయిందండి. ఎంతసేపుగా వస్తాడో తెలియదు. పొద్దైతే 6:30 దాకా ఉంటుంది కాబట్టి ఏం కాదులే, ఫస్ట్ స్టార్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ డే పెందలాడొచ్చి కోస్తాడులే అని మామయ్య గారేమో రామనే చెప్పారంట. మేమేమో కొంచెం కోపంగానే ఉన్నాము. ఎందుకంటే 3 రోజుల నుంచి అండి వస్తా 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 అనుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళు ఎలా ఉంటుందంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి చూసుకుంటుంటారు కదా బేరం పోకుండా. సో అట్లా అయిందనమాట. ఇక మామయ్య గారు అయితే ముందే వెళ్ళిపోయారు. నేను మా వారైతే ఇప్పుడు వచ్చామన్నమాట. ఇక మిషన్ మీరు స్టార్ట్ చేసింది చూడండి. నేను తలకైతే కట్టేసుకున్నాను. అండ్ చాలామంది అక్క మీ స్టమక్ వచ్చేసి 2 పిల్లలు పుట్టినా కానీ చాలా ఇదిగా ఉంటుంది అక్క, అది మీకు ఒక బిగ్ వరం లాంటిది అసలు అనేసి చెప్తున్నారనమాట. తప్పకుండా అది ఎందుకని అలా నాకు సెట్ అయిపోయిందో నేను చెప్తానండి. వెయిట్ ఉన్నా నా పొట్ట ఎక్కువ ఉండదన్నమాట. సో రీజన్ వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ చేసినటువంటి ఒక అద్భుతము. నేను కమింగ్ సూన్ వీడియోస్లో షార్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. అది చాలామందికి రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మందికి అదొక ప్రాబ్లమేనండి. శారీ కట్టుకున్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ లెక్క కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఇబ్బంది కూడా అదే అనమాట. చూడండి పొట్టలు అయితే ఈ మడికి అసలు పోయాయండి. వామ్మో ఏరటం ఒక మాదిరి కాదు, అసలు వేరీ వేరీ ఇసుగు వచ్చేసింది. స్టార్టింగ్లో అయితే మాకు మరీ ఎక్కువ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్నేమో పట్టిద్ది, లోపల పొట్టంతా లాక్కునిద్ది, పైన పీచు వదిలేసి పొట్టను కూడా కిందకు వదిలేస్తుంది. స్టార్టింగ్లో అంతే ఉండిద్దని మామయ్య గారు అయితే చెప్తున్నారు. అది కాక ఈ మడి ఏమైందంటే తొందరగా డ్రై అయిపోయిందండి. నీళ్ళు పెడతా ఉన్నా కానీ ఎండిపోయినట్టు అయిపోయింది. అయితే మామయ్య గారు అన్నారు, మనం బయట వాళ్ళతో మందు జల్లిచ్చాం కదా పార్వతి, వాళ్ళు ఎక్కువగా చల్లేసినట్టున్నారు మిగిలింది అనేసి ఈ మడికి, అందుకోసమే అలా జరిగిందమ్మా అని అయితే చెప్పారనమాట. సో నీళ్ళు పెడుతున్నా ఇదిగో చూడండి, కింద గడ్డంతా పచ్చిగా ఉందా, పైన మాత్రం అస్సలు పచ్చిదనం అంటూ లేదు, పూర్తిగా డ్రై అయిపోయి ఉంది మొత్తం కూడా. ఇక నేను ఒక పక్క, మా వారు ఒక పక్క, మామయ్య గారు ఒక పక్క ఏరుకుంటూ స్టార్ట్ చేశాము. ఇక మా వారినేమో స్టార్టింగ్లో కొంచెం వీడియో తీయమని అయితే చెప్పాను అనమాట. సో మీకు చూపించవచ్చు, మీరు కొత్తే కదా, నేను కూడా అసలు ఫస్ట్ టైము ఇరవటం అంటే అది చెప్పాను కదా మన షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, ఓల్డ్ వీడియోస్లో పోయిన సంవత్సరం వీడియోస్ కూడా నేను షేర్ చేసుకున్నాను మీకు, అవి కూడా చూడవచ్చు. ఇక ఇక్కడ వచ్చేసి అసలు సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడో, అసలుగా పింక్ కలర్లో అయిపోయాడు అస్తమించేటప్పుడు. ఇక మేము దాదాపుగా 7 ఆ టైం వరకు కోపించామండి. కోత ఒక్క మడే దాదాపుగా ఎకరం మడి అనమాట. ఇక మేము మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసా, ఆ మిషన్ అంతా కోసుకుంటూ వెళ్ళింది మొత్తం మనం చక్కగా చూసుకుంటూ జాగ్రత్తగా ఏరుకుంటూ రావాలి. ఇంకొక విషయం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చుట్టూరా ఎక్కువ పోయాయండి, మధ్యలో తక్కువ పోయాయి. ఫుల్ డ్రై అయినవి కూడా కొంచెం కోపించినప్పుడు ఇలా పోయాయి అనిపించింది. అండ్ తర్వాత మనకేంటంటే కింద పడిన కర్రలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇది కొయ్యట్లేదు అనమాట, మనమే ఇరుచుకుంటూ తిరగాలి. సో అలా ఇక్కడ చూసారు కదా, నా ఈ ముందు కొంచెం రావటం వల్ల మామయ్య గారి కంటే నిండిపోయిందనమాట. ఇక మొత్తం సంచి ఏంటంటే అది నిండిన తర్వాత ఇంకో సంచికి పోసుకుంటూ అలా మేమైతే ఏరుకుంటూ వచ్చాము. ఇదిగో చూస్తున్నారు కదా, బెండులకు కూడా కొన్నిసార్లు ఇత్తులు అనేవి సగమే ఒలిసి ఉంచాయన్నమాట. అయితే మిషన్ వేస్ట్ అక్క అంటే మిషన్ చాలా బెస్ట్ అనే నేను చెప్తాను. టైం సేవింగ్ అండ్ అంతా బాగుంది. కానీ ఏంటంటే చెప్తున్నాను కదా, ఫుల్ డ్రై అవ్వటం, కొంచెం చీకటి పడే కొద్దో లేకపోతే వాళ్ళకి ఇంకొక ఎకరం ఉంది కోసేది అనుకున్నప్పుడు కంగారు పెడుతుంటారు. సో నా ఉద్దేశం ప్రకారం మనుషులను అయితే పెట్టించుకొని చక్కగా వీటిని అయితే ఏరించుకోవాలండి, ప్రాబ్లం ఉండదు. ఒక మనిషి కనుక మనకి నార్మల్గా ఏదైనా ఒక ఎకరం ఇరవాలంటే ఒక 10 మంది పెట్టారనుకోండి, వాటిని పోయటానికి మిల్లాడించడానికి అన్నిటికి కూడా ఎకరం ఇరవటానికి 5,500 అంట మనుషులు. ఎంతమంది అయినా రానియండి, ఎకరం ఎంతసేపు అయినా ఇరవనియండి, 5,500 ఎకరానికి. తర్వాత మిల్లాడిచ్చేటప్పుడు మిల్ల అతనికి 1,500, మొత్తం అలా ఎన్ని అవుతుంది, 7,000 అవుతుంది. ఇది అయితే ఎలా అంటే మిషన్ కోసినందుకు 5,500. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కోత అవుతుంది
అండ్ దాంతో పాటుగా గింజలు వస్తున్నాయి. మీరు సెపరేట్‌గా ఇంకొక రోజైతే కోత కోయించాల్సిన వాటిని పట్టించాల్సిన అవసరం లేదు. మీకు 2 డేస్‌లో అయ్యే పని 1 డేలో అవుతుంది. అండ్ మీకు ఒక 1000 అయినా సేవ్ అవుతున్నాయన్నమాట. నాకు ఈ ప్రాసెస్ అన్నది బాగానే అనిపించింది. ఒకవేళ ఒక ముగ్గురిని పెట్టుకున్నా ఒక 300 400 ఇచ్చినా కానీ మీకు అంతటి మీద ఒక 1200 ఎగస్ట్రా. అట్ట చూసుకున్నా గానీ ఇప్పుడు మాది 2 ఎకరాల 2.5 ఉందనుకోండి. మాకు మొత్తం మీద ఎంత అవుతది? 13,000లో కంప్లీట్ అవుతుంది. అదే మనుషులు వచ్చి ఇరిసి మిల్లాడిస్తే గనక 15,000 అవుతుంది. అలా 2, 3,000 సేవ్ అవుతున్నాయి. అండ్ టెన్షన్ లేకుండా ఎమ్మటనే ఇంటికొచ్చేస్తున్నాయన్నమాట. ఇక ఇలా మొత్తం గూడా మీకు వివరంగా ఐ హోప్ అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే మీకు డీటెయిల్‌గా ఉండాలి అనేసి నేను చెప్తున్నాను. జనాలు ఇరిస్తే ఎలా అవుతుంది, మిల్లాడించితే జనాలతో, అండ్ కోత కోయిస్తే ఎలా అవుతుందన్నది. టైమ్ సేవింగ్ అండ్ తర్వాత మనకి వచ్చేసి 2 డేస్ పట్టే టైం 1 డే పట్టిద్ది. తర్వాత కొంచెం మనీ గూడా సేవ్ అవుతదనమాట. కానీ పోసేటప్పుడు మిషన్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా పొయ్యాలండి. అతన్ని ఒక సెకన్ ఆగమనైనా మనం పొయ్యాలనమాట. ఎందుకంటే కింద మనకి కాళ్ళకి తగులుతూ ఉంటాయి. అదే కోత కోసినటువంటి కర్రలుంటాయి గదా! అవి కాళ్ళకి తగలటం వల్ల బై మిస్టేక్ మనం జారే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలనమాట. ఏదైనా చిన్న పిల్లల్ని మాత్రం తీసుకెళ్తే ఏరటానికి జాగ్రత్తగా అంటే ఏమంటారు చెప్పుకొని చేసుకోవాల్సుంటది దగ్గరలో ఉండి. మేమైతే పిల్లల్ని తీసుకురాదలుచుకోలేదు. మేము ఏరుకోగలంలే అనేసైతే వచ్చాము. ఇక మామయ్య గారన్నారు, "నెక్స్ట్ డే ఇలాగే పోతే ప్రాబ్లమ్ అయ్యిద్దమ్మా. ఇది డ్రై అయ్యి ఉండిపోతున్నాయా? లేకపోతే అసలుకే పోతున్నాయా? రేపు ఎవరినైనా ఒక ముగ్గురిని రామని చెప్తాను" అనేసి చెప్పారనమాట. రేపు ఎక్కువుంది గదా మొత్తం. అందుకోసం అనేసి. ఇంకా ఎంతుంది? ఈరోజు ఎకరం కంప్లీట్ అయితే ఇంకా ఎకరంన్నరో, ఎకరం పాతికో ఎంతో సమ్ ఉంటదనమాట. దానికి కొంచెం ఈ మడి గూడా రేపు మార్నింగ్ ఏరీయటానికి. ఎందుకంటే నైట్ టైమ్ కోస్తుండు చూసారు గదా! అందుకోసమే ఎన్ని పోతాయి పొట్టలు ఏంటి అన్నది తెలియదు కాబట్టి. అలా మేమైతే మొత్తం గూడా కోత ఒక ఎకరం కోయించేసుకొని ఇంటికొచ్చాం. నెక్స్ట్ డే తను ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ రాను అనటానికి వీలుండదు. అందుకని ఏదైనా పని స్టార్ట్ జేయాలి అనుకున్నప్పుడు కొంచెం చేపిచ్చామనుకోండి ఖచ్చితంగా పేమెంట్ కోసమైనా కంప్లీట్ చేసి పేమెంట్ తీసుకొని వెళ్తారు కదా. ఫార్మర్స్కి ఉండే టెక్నిక్ అదొకటనమాట. నేను గమనించింది కూడా అదేనండి. ఇక్కడైతే కోత చూస్తున్నారు కదా, మేమైతే కంప్లీట్గా మడి కోసిన తర్వాత అయితే ఇదిగోండి చూడండి, ట్రాక్టర్ ఇక్కడ ఉంది అండ్ ఇది కంప్లీట్ అయిపోయింది. అదే లాస్ట్ ఉంది. మామయ్య గారేమో ఆ గింజలు కూడా పోయించుకొని ట్రాక్టర్లో వచ్చారు. మేమైతే బండి వేసుకొని వెళ్ళాము. అసలు మా వారైతే బండి ఆ దుగాల మీద ఎలా దోలారంటే నేను అటు ఇటు కాలు వేసుకోకపోతే కింద పడేదాన్నేనండి. నాకు మస్తు భయం వేసిందనమాట ఈరోజు అయితే. ఆయన తోలకం ఆ దుగాలు కనపడట్లేదు, మరి నైట్ అయిపోయింది కదా అందుకోసం అనేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ డే వీడియో కూడా షేర్ చేసుకుంటాను కోతకు సంబంధించి. అన్నీ కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్